ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓఈ 146 బుక్ నుంచి యూనిట్ నెంబర్ 1 మ్యారేజ్, దీన్ని మనం తెలుగులో వివాహము అంటూ ఉంటాం అనమాట. ఇది వివాహానికి సమాజంలో ప్రతి దేశంలో కూడా ఒక ప్రముఖ పాత్ర ఉంటూ ఉంటుంది. ఇది విశ్వజనీయమైనది. ఏ దేశంలో చూసినా కూడా వివాహము అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. సామాజిక అభివృద్ధికి వివాహము ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు వివాహాన్ని అనేక రకాలుగా నిర్వచిస్తూ వచ్చారు. వివాహము ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ. ఇది ఒక సంబంధమైనది, సామాజిక సంబంధమైనది. ఇది సామాజికముగా ఆమోదించబడింది అనేది మనం చెప్పుకోవాలి. సంబంధము, సామాజిక సంబంధము, ఆచారము మరియు చట్టం ద్వారా ఇది అనేక విధాల నిర్వచించబడుతూ ఉంటుంది అన్నమాట. మరియు మంజూరు చేయబడుతూ ఉంటుంది. ఇది సామాజిక శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారము 3 ముఖ్యమైన పాత్రలు వివాహము మనకి ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట. మొదటిది మనం తీసుకున్నట్లయితే సంతానోత్పత్తి. స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంబంధం వల్ల సంతానోత్పత్తి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల సమాజ అభివృద్ధి, సమాజ పూరకం అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. 2, వివాహము ద్వారా జన్మించిన పిల్లలకు చట్టబద్ధత, సమాజంలో ఒక చట్టమైన పద్ధతిని ఏర్పరిచి ఒక సుస్థిరమైన స్థానాన్ని కూడా ఏర్పరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత 3వ పాయింట్కి వచ్చినట్లయితే కొన్ని చట్టపరమైన హక్కులను వివాహం ద్వారానే మనం పొందగలుగుతూ ఉంటాం. వివాహం ద్వారా చట్టపరమైన హక్కులని, బాధ్యతలని, విధులను కూడా మనం పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఈ 3 ప్రత్యేకమైన పద్ధతులు వివాహానికి సంబంధించినవనేది అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు నొక్కి చెప్పారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. ఆ తర్వాత పై 3 కోణాలను నొక్కి చెప్పి అనేక మంది మానవ సమాజ శాస్త్రవేత్తలు మరియు సామాజిక శాస్త్రవేత్తలు వివాహ వ్యవస్థని అనేక రకాలుగా నిర్వచించారు అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మనం వివాహం గురించి తీసుకున్నట్లయితే అనుమతించబడిన సహచరుల మధ్య సాపేక్షమైన శాశ్వత బంధము అని చెప్పుకోవాలి. అనుమతించబడిన సహచరుల మధ్య సాపేక్షమైన శాశ్వత బంధముగా వివాహాన్ని మనము నిర్వచిస్తూ ఉంటాం అన్నమాట. మలినోస్కి ఆ యొక్క అభిప్రాయం ప్రకారము పుల్లల ఉత్పత్తి మరియు నిర్వహణ కోసము ఒక ఒప్పందమే వివాహము. మలినోస్కి ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త వివాహాన్ని పిల్లల ఉత్పత్తి మరియు నిర్వహణ కోసము ఒక సామాజిక ఒప్పందంగా దాన్ని నిర్వచించారు. తర్వాత ఈ యొక్క నియమాలు మరియు నిబంధనలు కలిగి ఉంటుంది వివాహం అనేది. ఒకరినొకరు సంబంధించిన భార్యాభర్తలు విధులు మరియు అధికారాలని పంచుకుంటూ ఉంటారు అనేది వివాహం ద్వారా జరుగుతూ ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక కుటుంబాన్ని స్థాపించే ఆమోదించబడిన సామాజిక నమూనా కూడా మనము వివాహాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువ మంది స్త్రీల మధ్య మన్నికైన బంధాన్ని కలిగి ఉండే సమాజం ద్వారా సంతానోత్పత్తికి ఉద్దేశించిన లైంగిక యొక్క పద్ధతిని అనుమతించేందుకు వివాహము ఏర్పడుతూ ఉంటుంది అనేది ఒక ప్రాముఖ్యత గల అంశంగా మనం చెప్పుకోవచ్చు. సమాజంలో వివాహము అనే సంస్థ యొక్క ప్రాముఖ్యత సమాజంలో అది నిర్వచించే విభిన్న పనితీరు కారణంగా ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇది పిల్లలకనే మరియు పెంపకం కోసము సాపేక్షముగా శాశ్వతమైన భిన్న లింగ సంబంధాలలోని ప్రవేశించడానికి గుర్తింపు పొందిన రూపాన్ని అందిస్తూ ఉంటుంది వివాహం అనేది. ఇది ప్రధానంగా మానవ పునరుత్పత్తిని నియంత్రించే యొక్క మార్గంగా మనం వివాహాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. సారస్వతంగా వివాహానికి తోడు ఉండే లైంగిక సంబంధము, హక్కు వివాహంలో జన్మించిన పిల్లలకు చట్టబద్ధతను అందిస్తూ ఉంటుంది. వారసత్వము మరియు వారసత్వ విషయాలలో
ఈ చట్టబద్ధత చాలా ముఖ్యమైనదిగా మనం గమనించవలసిన విషయం. పారిశ్రామిక పాశ్చాత్య సమాజాలలో సంతానోత్పత్తి మరియు పిల్లల పెంపకానికి మించిన వివాహము జరుగుతూ ఉంటుంది. ఈ సహవాసముతో పాటు భావోద్వేగము మరియు మానసిక మద్దతును కూడా వివాహం ద్వారా ఒకరికి ఒకరు అందించుకుంటూ ఉంటారనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయము. వివాహం యొక్క విభిన్న సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుంటాము. సామాజిక శాస్త్రము మరియు మానవ శాస్త్రములో వివాహ సంస్థ దాని సంక్లిష్ట నమూనాలను అర్థం చేసుకోవడానికి అనేక మార్గాలు సిద్ధాంతీకరించబడి ఉన్నాయి. ఈ యొక్క వివిధ పండితులు వారు నమోదు చేసిన అనేక వైవిధ్యాలను కవర్ చేసే క్రాస్ కల్చర్ చెల్లుబాటు అయ్యే నిర్వచనాన్ని రూపొందించడం ద్వారా వివాహ సిద్ధాంతీకరించాము అని చెప్పుకోక తప్పదనమాట. తర్వాత ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్త ఎడ్మండ్ లీచ్ అనే అతను ఎలా చెప్పారో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎడ్మండ్ లీచ్ వివాహాన్ని స్త్రీ మరియు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఇతర వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవటం అనేది ఈ యొక్క ఎడ్మండ్ లీచ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇది పరిస్థితుల్లో స్త్రీకి జన్మించిన బిడ్డకు సంబంధాల నియామాల ద్వారా పడకుండా సాధారణమైన పూర్తి జనన స్టేటస్ హక్కులు కల్పించబడదని ఇతను ఈ యొక్క లీచ్ అనే సామాజిక శాస్త్రవేత్త నిర్వచించారన్నమాట. అతని సమాజము లేదా సామాజిక వర్గ సభ్యులు ఇతను వివాహాన్ని భార్యాభర్తలిద్దరికీ లేదా ఇద్దరికీ కేటాయించబడిన హక్కుల కట్నముగా పరిగణించారన్నమాట. ఆ తర్వాత కొన్ని సందర్భాలలో ఇది ప్రాథమికంగా వారి హక్కులను కేటాయించడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది. భర్త మరియు అతని భార్య, సోదరులు వివాహం ద్వారా నిర్ణయించబడిన 10 హక్కులను కలిగి ఉంటారు. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఈ యొక్క పిల్లల యొక్క చట్టబద్ధమైన తండ్రిని స్థాపించడం వివాహం ద్వారా జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క పిల్లలు చట్టబద్ధమైన తల్లిని స్థాపించటము. భార్య లైంగికతలో భర్తకు గుత్తాధిపత్యము కలిగించడము. భర్త లైంగికతతో భార్యకు గుత్తాధిపత్యము కలిగించడము. భార్య యొక్క గృహ మరియు ఇతర కార్మిక సేవలకు భర్త పాక్షికంగా లేదా గుత్తాధిపత్య హక్కును కల్పించడం కూడా వివాహంలో పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. భర్త యొక్క కార్మిక సేవలను భార్యకు పాక్షికము లేదా గుత్తాధిపత్య హక్కుని కల్పించడము జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత భార్యకు చెందిన లేదా సంభావ్యముగా వచ్చే పేదరికంపై భర్తకు పాక్షికము లేదా పూర్తి హక్కును ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత పాయింట్లో భార్యకు చెందిన పేదరికంపై పాక్షిక లేదా పూర్తి హక్కును ఇవ్వటము లేదా సంభావ్యముగా భర్తకు చేరవచ్చు. ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి వివాహం యొక్క పిల్లల ప్రయోజనం కోసము ఆస్తి యొక్క జాయింట్ భాగస్వామ్యాన్ని స్థాపించడం వివాహం యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత వచ్చినట్లయితే భర్త మరియు అతని భార్య, సోదరుల మధ్య సామాజికంగా ముఖ్యమైన కుటుంబాన్ని నెలకొల్పడానికి వివాహము ఎంతో తోడ్పడుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. తర్వాత ఈ యొక్క వివాహ పద్ధతిని ఈ యొక్క కార్గిన్ వోల్ఫ్ అనే సామాజిక శాస్త్రవేత్త ఎలా చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. చట్టబద్ధమైన సంతానము పునరుత్పత్తి కోసము స్త్రీ మరియు పురుషుల మధ్య కలయిక పరంగా వివాహం యొక్క సాంప్రదాయ నిర్వచనాన్ని ఈ యొక్క గోఫ్ ప్రశ్నించారు. ఎలా అంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా వివాహం యొక్క సాంప్రదాయక అవగాహనము 3 షరతులను సహ ఉనికిని ఊహిస్తూ ఉంటుంది. పురుషుడు మరియు స్త్రీ మధ్య లైంగిక కలయిక, వసంతకాలము సంతానోత్పత్తి,
మరియు పుట్టిన సంతానం యొక్క చట్టపరమైన చట్టబద్ధత. పైన పేర్కొన్న పద్ధతుల్లో ఒకటి వివిధ రకాల వివాహాలు కూడా ఇందులో ఉండవచ్చు అన్నమాట, లేదా ఉండకపోవచ్చు. ఆమె దీనిని దక్షిణ భారతదేశంలోని నాయర్ల మధ్య వివాహ ఉదాహరణని వివరిస్తూ ఉంటుంది. ఈ పద్ధతి అనేది, నాయర్ అనేది మాతృవంశ సమాజము. అక్కడ పుట్టిన బిడ్డ మాతృవంశంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నాయర్లలో వివాహము స్త్రీ వివాహం ద్వారా పుట్టిన పిల్లలను చట్ట పద్ధతిని స్థాపించడానికి ఉపయోగపడదు అన్నమాట. ఎందుకంటే అది మాతృవంశ పద్ధతి అన్నమాట. అనేక సమాజాలలో జన్మ సంస్కారాలను పొందటానికి వివాహం మాత్రమే కారణం కాదు. ఆఫ్రికాలోని న్యూర్ ఆఫ్ సూడన్లో ఒక పురుషుడు పెళ్లి కాని తల్లి బిడ్డకు తల్లిని వివాహం చేసుకోకుండా రుసుము చెల్లించి చట్టబద్ధత చేయవచ్చు. అదొక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంలో వివాహము మరియు చట్టబద్ధత కలిసి ఉండవలసిన అవసరం లేదు. రెండవది, ఈ యొక్క గ్రాఫ్ యొక్క అభిప్రాయం ప్రకారము పితృత్వము యొక్క ఊహను సార్వత్రిక ప్రవర్తనగా వివాహము యొక్క సంస్థను తిరిగి బలపరుస్తూ ఉంటుందనే అభిప్రాయాన్ని ఈ యొక్క గోఫ్ అనే సామాజిక శాస్త్రవేత్త మనకు వివరించారు. ఆ తర్వాత యుక్త వయసు రాకముందే నాయర్ అమ్మాయిలందరూ తాళి పద్ధతిలో తగిన నాయర్ వ్యక్తిని ఆచార పద్ధతిగా వివాహం చేసుకుంటూ ఉంటారు. అయితే ఆచార వివాహము జరిగిన తర్వాత తాళి భర్త తన భార్యతో నివసించబడలేదన్నమాట. మరియు ఆమెతో ఎలాంటి సంబంధము కలిగి ఉండవలసిన బాధ్యత కూడా లేదు. భార్య తన తాళి భర్తకు ఒకే ఒక విధిని మాత్రమే రుణపడి ఉంటుంది. ఆమె అతని మరణానికి సంతాపము చెందటానికి అతని అంత్యక్రియలకు హాజరు కావలసి ఉంటుందన్నమాట. ఒక నాయర్ అమ్మాయి యుక్త వయసుకు చేరుకున్న తర్వాత లేదా సమీపించిన తర్వాత ఆమె అనేక మంది భర్తలకు లేదా సంబంధించిన భర్తలను తీసుకోవటము ప్రారంభిస్తూ ఉంటుంది. అక్కడ ఆచారం ప్రకారం నాయర్ పురుషులు సాధారణంగా వృత్తిపరమైన యోధులు అన్నమాట. వీరు తమ గ్రామాలను దూరంగా చాలా కాలం పాటు ఈ యొక్క కిరాయి సైనికులుగా వ్యవహరిస్తూ ఉండేవారు. వారు గ్రామాలలో ఉన్న సమయంలో తాళి పత్రము చేసుకున్న మరియు తమ కులానికి చెందిన వారు లేదా తక్కువ కులానికి చెందిన నాయర్ మహిళను ఎంతమందినైనా సందర్శించడానికి అనుమతించబడ్డారన్నమాట. అక్కడ ఉన్న సామాజిక పద్ధతి ప్రకారం ప్రమేయము ఉన్న మహిళ యొక్క అంగీకారంతో సంబంధము భర్త రాత్రి భోజనము తర్వాత తన భార్యలలో ఒక ఇంటికి చేరుకుని ఆమెతో లైంగిక సంబంధము పెట్టుకొని మరుసటి రోజు ఉదయము అల్పాహారానికి ముందు వెళ్ళిపోతూ ఉంటారు. తమ బసలో అతను అక్కడ ఉన్నాడని అతనికి సంబంధమైన భర్తలకు చూపించడానికి భవనం వెలుపల తమ ఆయుధాలని ఉంటూ ఉంటాడనమాట. వారు చాలా ఆలస్యంగా వచ్చినట్లయితే వారు వరండాలో పడుకోవచ్చు, కానీ వారి భార్యలతో రాత్రికి గడపడానికి అనుమతి లేదన్నమాట. పురుషులు అపరిమిత సంఖ్యలో సంబంధము భార్యలను కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ మహిళలు 12 మంది భర్తలను మించకుండా పరిమితము చేయబడ్డట్లు అక్కడ సామాజిక పద్ధతుల ప్రకారం ఆచారాలు కట్టుబాట్లు ఏర్పరచబడి ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. నాయర్ కేసు లైంగిక కలయిక, పితృత్వము మరియు చట్టబద్ధతకు అతీతంగా వివాహం గురించి అవగాహన మనకి అనేక విధాలా వివరిస్తుంది. అదే సమయంలో ఇది ఒక ముఖ్యమైన నియమాలను విధిస్తూ ఉంటుంది. మరియు వంశము మరియు కుల ఆధారిత సమాజము సందర్భాలలో చాలా అర్థం చేసుకోగలిగే విధులను నెరవేరుస్తూ ఉంటుంది. ఆచారాలు మరియు నిబంధనలు విస్తృత నాయర్ సామాజిక క్రమాన్ని తగిన
క్రింది ప్రాముఖ్యత కలిగి ఉంటారు. వారు బహిరంగ లైంగిక సంబంధాలను అనుమతించే నైతికతను ప్రతిబింబిస్తూ ఉంటారు మరియు అమలు చేస్తూ ఉంటారు. వారు కుల సభ్యత్వం యొక్క పరిమితిలో ఒప్పందం కుదుర్చుకుంటూ ఉంటారు మరియు వంశ పారంపర్య అయిన స్వచ్ఛత ప్రమాణాలకు ఆదర్శంగా కూడా నిలబడుతూ ఉంటారు. వారు కుటుంబంలో, కులంలో సామాజిక సంబంధాలను కేంద్రీకరించడానికి దోహదం చేస్తూ ఉంటారు. వారు స్థానికీకరించబడిన మధ్య దీర్ఘకాలిక పొత్తులను సూచిస్తారు మరియు నొక్కి చెప్తూ ఉంటారు. మాతృవంశాలు కుల సమూహాలతో పాటు ప్రధానమైన సమాజం యొక్క భాగాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వారు ఈ యొక్క జన్మించిన పిల్లలకు చట్టబద్ధత మరియు సామాజిక హోదాలను పూచీకత్తుగా వ్రాసి ఇస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఈ యొక్క ఉబిరాయ్ అనే సామాజిక శాస్త్రవేత్త వివాహాన్ని ఎలా సిద్ధాంతరీకరించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ వివాహం గురించి ఉబిరాయ్ యొక్క అధ్యయనము, చట్టము, వ్యాజ్యము మరియు సంప్రదాయాలను అవగాహన చేసుకొని ఆమె వివాహంపై ఈ యొక్క న్యాయపరమైన దృక్కోణంలో సెక్స్ మరియు లైంగికత యొక్క ప్రాముఖ్యతను ఒక మతకర్మగా మరియు ఒక ఒప్పందముగా చర్చిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చట్టము, వాద్యము మరియు సాంప్రదాయము పరముగా వివాహాన్ని గురించి అవగాహన మనకి అనేక విధాల అందిస్తూ ఉంటారు. సెక్స్ మరియు లైంగికతపై న్యాయపరమైన దృక్పథాన్ని తీసుకొని ఆమె వివాహాన్ని ఒక మత కర్మగా మరియు ఒప్పందముగా వివరిస్తూ ఉంటారు. వ్యక్తిగత కోరికలతో సంబంధం లేకుండా స్థిరత్వాన్ని కాపాడుకోవలసిన ముఖ్యమైన సామాజిక సంస్థ వివాహము అనే లోతైన నమ్మకాన్ని న్యాయపరమైన కేసులను వెల్లడిస్తూ ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే ఆధునికత శక్తులలో వివాహాన్ని మతకర్మగా భావించి ఒప్పందానికి మారుస్తూ ఉన్నారు. అంటే వివాహం యొక్క సామాజిక మరియు అధికార హోదాలో క్షీణత ఉంది మరియు అది భార్యాభర్తల మధ్య ఒక రకమైన ఒప్పందంగా మారుతుందనేది ఈ యొక్క ఓబెరాయ్ అనే సామాజిక శాస్త్రవేత్త నొక్కి చెప్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క 1864 నాటి రుక్మాబాయి ఈ యొక్క కేసు ద్వారా ఈ యొక్క మతకర్మ మరియు ఒప్పందం యొక్క ద్వంద్వత్వము చూపబడుతూ ఉంటుంది. ఈ రుక్మాబాయి చదువుకున్న మరియు బాగా డబ్బున్న అమ్మాయి. ఆమె వృద్ధుడైన దాదాజీని వివాహం చేసుకుంటుంది. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటున్నాం. వివాహం తర్వాత ఆమె దాదాజీతో సహజీవనం చేయడానికి లేదా వివాహాన్ని ముగించడానికి నిరాకరించింది మరియు సాంప్రదాయ చట్ట ప్రకారము విడాకులు మంజూరు చేయబడ్డాయి. ఈ యొక్క దాదాజీ తన వైవాహిక హక్కును పునరుద్ధరణ కోసము కోర్టును ఆశ్రయించారు. అయితే మైనర్ అయినందువలన వివాహం పూర్తి కాలేదని మరియు విద్యాపరమైన మరియు సామాజిక స్థితిగతులను అనుకూలత లేని కారణంగా ఆమె సమ్మతి చెల్లుబాటు కాదనే కారణంగా పిటిషన్ను జస్టిస్ సింఘే త్రోసిపుచ్చారన్నమాట. ప్రత్యర్థులు వివాహం అనేది దైవిక కలయిక అని వాదించారన్నమాట. ఇది పూర్తి వాస్తవంతో సంబంధము లేకుండా విడదీయరానిది. హిందూ మతంలో వివాహము దైవముగా మరియు ఖచ్చితమైనదిగా పరిగణించబడుతూ ఉంటుందన్నమాట. మరియు ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత అది తిరిగి వారంతటా వారు మరి తిరిగి అది క్యాన్సిల్ చేసుకునే పద్ధతి అనేది హిందూ పద్ధతిలో లేదు అనేది మనం చెప్పుకోవాలి. అయితే వివాహం అనేది ఒక ఒప్పందముగా
పరిగణించడాన్ని సూచిస్తూ ఉంటుంది. లేకుంటే అది శూన్యంగా పరిగణించబడుతుంది అనే అభిప్రాయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఇక్కడ వివాహ నియమాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇక్కడ వివాహ నియమాలను మనం చూసినట్లయితే ప్రతి సమాజము ఎవరిని వివాహం చేసుకోవాలి లేదా వివాహం చేసుకోకూడదు, జీవిత భాగస్వామి ముఖ్యము మరియు వివాహముతో జరిగిన సమూహం యొక్క స్థితిని నియంత్రించే కొన్ని నియమాలు కలిగి ఉంటుంది. ఆ నియమాలకు తప్పనిసరిగా సమాజ సభ్యులందరూ కూడా పాటిస్తూ వస్తూ ఉంటారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ నిషేధిత నియమాలు అనేవి వచ్చినప్పటికీ ఒకరు వివాహం చేసుకోలేని బంధువు లేదా బంధువులను పేర్కొనటము అంటే వివాహ భాగస్వామ్యులుగా నిషేధించబడింది. ఉత్తర భారతదేశంలో ఎక్సోగమి నియమము నిషేధము యొక్క నియమాలని ఉదాహరణగా మనం దానికి చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ఎండోగమి వివాహానికి ప్రాధాన్యత ఇచ్చే బంధువులైన ప్రాధాన్యత గల వివిధ భాగస్వాములను సూచిస్తూ ఉంటుంది. ఈ యొక్క దక్షిణ భారతదేశంలో దాయాది వివాహాలు ఆచారం ప్రిస్క్రిప్షన్ నియమానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క వివాహ భాగస్వాములు ముఖ్యంగా కొన్ని సమాజాలలో వ్యక్తులు ఒకే వివాహానికి భాగస్వామ్య ఏకభార్యత్వము కలిగి ఉండటాన్ని అనుమతించబడుతూ ఉంటారు. అది ఒక సామాజిక పద్ధతి అన్నమాట. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధముగా జరుగుతూ ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు. అయితే అనేక ఇతర సమాజాలలో వారు ఒకటి కంటే ఎక్కువ వివాహ భాగస్వాములను బహుభార్యత్వాన్ని కలిగి ఉండటానికి కూడా అనుమతించబడుతూ ఉంటుంది. ఆ యొక్క సమాజ యొక్క నియమాల మీద ఆధారపడి ఉంటుంది ఈ పద్ధతి, ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం అనేది. తర్వాత ఇక్కడ మూడో పాయింట్ తీసుకున్నట్లయితే ప్రాధాన్యంగా అమ్మాయిలు వివాహం చేసుకున్న సమాజం యొక్క స్థితి ఇది ఒకటి కావచ్చు. ఉన్నత స్థితి సమూహము తక్కువ స్థితి సమాజము పై లేదా సమాజ స్థితి సమాన స్థితి ఈ యొక్క పద్ధతిగా చెప్పుకోవచ్చు. వివాహ నిషిద్ధము అంటే వివాహము ఇక్కడ నియమాలలో వివాహ నిషిద్ధము కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనము చెప్పుకోవాల్సిన విషయం. వివాహానికి ఈ యొక్క మినహాయింపు యొక్క ప్రాథమిక మరియు సారస్వతిక నియమాలలో ఒకటి అశ్లీల నిషేధము లేదా ప్రాథమిక కుటుంబ సభ్యులు తండ్రి తల్లి మరియు తోబుట్టువులను మధ్య వివాహము నిషేధము లేదా లైంగిక కలయిక మరియు సంతతి వ్యవస్థ పితృస్వామ్య లేదా మాతృస్వామ్య ఉన్న సమాజాలలో అశ్లీల నిషేధము తరచూ రెండు రకాలు. మొదటిది కజిన్ మధ్య వ్యత్యాసము ఆధారముగా నిర్వహించబడుతూ ఉంటుంది. సమాంతర కజిన్స్ మరియు క్లాస్ కజిన్స్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు ఈ వివాహ నిషేధ పద్ధతుల్లో. తర్వాత సమాంతర బంధువుతో లైంగిక సంబంధాలు వ్యభిచారము, ఎందుకంటే వారు ఒకే తరానికి మరియు ఒకే సంతతికి చెందిన సమూహానికి చెందిన వారుగా మనం గుర్తిస్తూ ఉంటాం. అందుకని వివాహము వీరి మధ్య నిషేధంగా చెప్పుకుంటూ ఉంటాం. రెండో పాయింట్కి వచ్చినట్లయితే క్లాస్ కజిన్స్తో లైంగిక సంబంధాన్ని వ్యభిచారము చేయము, ఎందుకంటే వారు వ్యతిరేక సమూహము లేదా భాగానికి చెందిన వారుగా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క వివాహ యొక్క నిషిద్ధాలు సామాజిక పద్ధతుల ప్రకారము ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకుంటూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మధ్య సమాజంలో అశ్లీల నిషిద్ధ అభ్యాసాన్ని వివరిస్తూ వివిధ సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సంభోగాన్ని నివారించడానికి జన్యుపరంగా ప్రోగ్రామ్ చేయబడి ఉంటారని వారు అనేక రకాలుగా చెప్పారు. ఈ సిద్ధాంతము తిరస్కరించబడింది. ఏది ఏమైనప్పటికీ సాంస్కృతిక సార్వత్రిక తప్పనిసరిగా
ఈ యొక్క జన్యుపరమైన ఆధారాన్ని కలిగి ఉండదు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే అగ్నిని తయారు చేయటము, ప్రజలు నిజంగా అశ్లీలతను నివారించడానికి జన్యుపరంగా ప్రోగ్రామ్ చేయబడి ఉంటే అధికారిక అశ్లీల నిషేధము అనవసరము. కొన్ని సమాజాలలో ప్రజలు తమ క్లాస్ కజిన్స్ని ఎందుకు వివాహం చేసుకోవచ్చో ఈ సిద్ధాంతం మనకి విపులీకరించలేదు అనేది కూడా ఇక్కడ మనం గమనించవలసిన విషయం. రెండవ సిద్ధాంతాన్ని తీసుకున్నట్లయితే బయోలాజికల్ డిజనరేషన్ అనేది అశ్లీల సంఘాల నుంచి పుట్టిన అసాధారణమైన సంతానానికి ప్రతిస్పందనగా అశ్లీల నిషేధము అభివృద్ధి చెందింది అని వాదిస్తూ ఉంటారు. సంతానోత్పత్తి మరియు మనుగడలో క్షీణత అనేక తరాలుగా సోదర సోదరి సంభోగంలో పాటు ఉంటూ ఉంటుంది అన్నమాట. అయినప్పటికీ మానవ వివాహ విధానాలు భవిష్యత్తులో అనేక తరాల జీవ సంబంధమైన క్షీణత గురించి విశ్వవ్యాప్త ఆందోళనల కంటే నిర్దిష్ట సాంస్కృతిక విశ్వాసాలపై ఆధారపడి ఉంటూ ఉంటాయి. ఇక్కడ సహజమైన భయానక లేదా జీవ సంబంధమైన క్షీణత క్లాస్ కజిన్లు వివాహం చేసుకునే చాలా విస్తృతమైన ఆచారాన్ని వివరించలేదు. అలాగే క్షీణత గురించి భయాలు లైంగిక సంఘాలు ఎందుకు వివరించలేవనేది కూడా మనకి ప్రస్ఫుటంగా సామాజిక వ్యవస్థలో తెలియపరచలేదనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత ఎక్సోగమి మరియు ఎండోగమి యొక్క పాత్రను కూడా మన వివాహంలో ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. దాన్ని గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్సోగమి మరియు ఎండోగమి. ఎక్సోగమి అనేది ఒక స్వంత నిర్వహించిన సామాజిక సమూహంలో వివాహాన్ని నిషేధించే వివాహ నియమం. ఇక్కడ అశ్లీలతను నివారించటము మరియు సోషల్ నెట్వర్క్ను విస్తృతం చేయటము అనేవి అనేక మందిలో వివాహము చేసుకోకుండా నిరోధించే కారకాలు. సమూహము ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే భార్యాభర్తలు సుదూర గ్రామాలు మరియు పట్టణాలలో నివసించే పద్ధతులు చూసేందుకు ఉత్తర భారతదేశంలో హిందువులు గ్రామము వెలుపల వివాహం చేసుకుంటూ ఉంటారు. ఎండోగమి మరొక వైపు ఈ యొక్క గైనీ మహిళలు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సన్నిహిత బహుభార్యత్వాన్ని చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ మంది భార్యలు బంధువర్గం సభ్యులతో వివాహాన్ని అనుమతిస్తూ ఉంటుంది అన్నమాట. జీవిత భాగస్వామి నిర్దిష్ట సమూహం నుంచి రావటమే దీనికి ఒక ప్రత్యేక కారణంగా మనం చెప్పుకోవాలి. తర్వాత ఏకభార్యత్వము బహుభార్యత్వము ఈ గురించి కూడా ప్రముఖంగా మనము వివరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మోనోగమి అనేది వివాహము. ఇందులో భాగస్వామ్యులిద్దరూ ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉంటారు. ఈ మోనోగమిలో ఇది వివాహం యొక్క అత్యంత సాధారణమైన రూపంగా చెప్పుకోవాలి. ప్రధానంగా ఆర్థిక కారణాల వల్ల ఈ యొక్క మోనోగమి అనేది వివాహము రూపము. దీనిలో పురుషుడు లేదా స్త్రీ వరుసగా భాగస్వాములతో కలిసి జీవించే సీరియల్ మోనోగమి. ఒక పురుషుడు లేదా స్త్రీ వరుసగా భాగస్వామ్య శ్రేణిలో నివసించే వివాహ రూపంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత ఈ యొక్క బహుభార్యత్వము ఒకే సమయంలో 2 లేక అంతకంటే ఎక్కువ మంది స్త్రీలతో పురుషునికి వివాహం జరగటము ఈ బహుభార్యత్వంగా చెప్పుకోవాలి. పాలియాండ్రీ ఒకే సమయంలో 2 లేక అంతకంటే ఎక్కువ మంది పురుషులతో స్త్రీ వివాహం జరగటం అన్నమాట. బహుభార్యత్వము అనేది వివాహానికి అత్యంత ఇష్టపడే రూపంగా మనం చెప్పుకోవాలి. పంటలను పండించటం ద్వారా తమకు తాము పోషించుకునే సంస్కృతుల్లో మరియు ఎక్కువ పనిని స్త్రీలు చేసే సంస్కృతుల్లో
ఇది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. యుద్ధములో సహా హింస సర్వసాధారణమైన సమాజాలలో బహుభార్యత్వము తరచూ కనిపిస్తూ ఉంటుంది. మరియు ఒక పురుషుడు చాలామంది యువకులను పోరాటంలో ప్రాణం కోల్పోతూ ఉంటారు. మరి ఒక ఎక్సోగమి వివాహం చేసుకోవటము, ద్వితీయ భార్యలను తీసుకోవటము దీనికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. బహుభార్యత్వము అనేది వివాహ పద్ధతిలో చాలా అరుదుగా ఉంటూ ఉంటుంది. డజను కంటే ఎక్కువ సమాజాలు బహుభార్యత్వాన్ని అనుకూలంగా ఉన్నాయి. ఇది ఎందుకు ఆచరించబడుతుందనే దానికి కొన్ని కారణాలు. స్త్రీల జీవితము ఎండోగమి సాధారణంగా మనిషి అంచనా కంటే ఎక్కువ కాలం ఉంటుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాతకు వచ్చినట్లయితే వివాహము మరియు నివాస నియమాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వివాహము తర్వాత వివాహిత జంటలో ఒకరు లేదా ఇద్దరు తమ నివాసాన్ని మార్చుకుంటూ ఉంటారు. వివాహానంతరము నివాస నియమాలు ఒక వ్యక్తి వివాహం తర్వాత ఎక్కడ నివసిస్తాడో మనకి తెలుపుతూ ఉంటాయి. మరియు తదనుగుణంగా గృహ యూనిట్ల నిర్మాణము మరియు పరిణామాన్ని ప్రభావితము చేస్తూ ఉంటాయి. మానవ సమాజ శాస్త్రవేత్తలు అనేక ప్రాథమిక నియమాలు మరియు సంబంధిత దేశీయ రూపాలను గుర్తించి ప్రపంచవ్యాప్తముగా ఉన్న వివిధ సమాజాలలో క్రింది స్థాయి నమూనాలను మనకి చూసేటట్లుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంట తమ ఇంటికి వరుడు తండ్రి ఇంటికి సమీపంలో లేదా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు పెట్రోలోకల్ నివాసము ఏర్పడుతూ ఉంటుంది. పితృస్వామ్య సంతతికి అనుకరించే సమాజాలలో, అంటే మగవారి నుంచి వారి సంతానము వరకు మాత్రమే సంతతి గుర్తించబడినప్పుడు ఇది ఒక అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వరుడు తన మగ బంధువుల దగ్గర ఉండటానికి అనుమతిస్తూ ఉంటుంది. ఈ నివాస విధానంలో వివాహము తర్వాత మహిళలు వారి జన్మ గృహములో ఉండకుండా వరుణి యొక్క గృహములో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొత్తగా పెళ్ళైన జంట తమ ఇంటిని వధువు తల్లి ఇంటికి సమీపంలో లేదా ఆ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నప్పుడు మ్యాట్రిలోకల్ నివాసము ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయము. ఇది స్త్రీలను వారి స్త్రీ బంధువుల దగ్గర ఉంచుతూ ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఈ నివాస నమూనా మాతృవంశ సంతతికి సంబంధించినది, అనగా ఆడవారి నుంచి వారి సంతానము వరకు మాత్రమే సంతతి కనుగొనగలిగినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తూ ఉంటుంది. పురుషులు వివాహం చేసుకున్నప్పుడు వారి జన్మస్థలాన్ని విడిచిపెడుతూ ఉంటారు. ఈ పద్ధతిలో ఈ యొక్క పద్ధతి అంటే వివాహం యొక్క పద్ధతి వల్ల నివాస పద్ధతులు కూడా మారుతూ ఉంటాయనేది ఈ పద్ధతిలో మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత స్త్రీలు పిల్లలపై భర్త సమూహం యొక్క హక్కులు పొందే మార్గము, అటువంటి సమాజాలలో స్త్రీలకు విలువ ఉన్నప్పటికీ పురుషులతో పోలిస్తే స్థితి తక్కువగా, స్త్రీల యొక్క స్థితి చాలా తక్కువగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దంపతులు విడాకులు తీసుకున్న లేదా బిడ్డను కనటంలో విఫలమైన వాయిదాల పద్ధతిలో చెల్లింపులు జరుగుతూ ఉంటాయి, అంటే భరణములాగా జరుగుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆ తర్వాత వధువు సేవ ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత అనేది మనం తెలుసుకున్నట్లయితే, వధువు సేవ అనేది వరుడు లేదా భర్త తన భార్య కుటుంబానికి నిర్ణీత వ్యవధిలో సేవను చేయాలనే ఆచారాన్నే ఈ యొక్క వధువు సేవ అని మనము పిలుస్తూ ఉంటాము. ఈ ఆచారము వ్యవసాయ సమాజంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి భార్య
తండ్రికి చెందిన పొలంలో పనిచేయటము కూడా అందులో ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే యోనోమామిలో భర్త తన భార్యపై పూర్తి నియంత్రణ సాధించే వరకు వేటాడటము మరియు ఆహార సేకరణలో తన యొక్క మామకు సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఒక సాంప్రదాయ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నేటి సమాజాన్ని మనం తీసుకున్నట్లయితే పెద్ద లావు పెళ్లి, ఖరీదైన వివాహం అని చెప్తూ ఉంటాం, పెరిగిపోతున్నాయి. ఇది వరకట్న రూపముగా భావిస్తూ ఉంటాం అన్నమాట మనం. తర్వాత ఈ యొక్క వివాహ పద్ధతుల్లో మనం తీసుకున్నట్లయితే వివాహం యొక్క ప్రాథమిక భావన, యూనిట్ యొక్క వివాహం యొక్క నిర్వచనము, వివిధ సిద్ధాంతాలు, తర్వాత వివాహ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత వివాహంతో పాటు చెల్లింపు బదిలీగా చూడటము ద్వారా వివాహం యొక్క ఆర్థిక అంశాలు, వివాహ నియమాలు మరియు బహుమతులు మార్పిడి ద్వారా సభ్యుల మధ్య సామాజిక సంబంధాన్ని నియంత్రించే సమాజాలలో వివాహం అనేది ఒక ముఖ్యమైన సామాజిక సంస్థగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క వివాహం అనేది విశ్వవ్యాప్తమైనది, విశ్వజనీయమైనది అనేది కూడా మనం చెప్పుకోక తప్పదు. అన్ని దేశాలలో, అన్ని సమాజాలలో, ఉన్నత సమాజాలు కావచ్చు, మధ్యతరగతి సమాజాలు కావచ్చు, అట్టడుగు సమాజాలు కావచ్చు, ఏ సమాజాన్ని తీసుకున్నా కూడా వివాహం అనేది ఒక సాంప్రదాయ పద్ధతి అయిన చట్టంలో ఇమిడిపడి ఉన్నదనేది మనకందరికీ తెలిసిన విషయమే. సామాజిక పద్ధతిలో వివాహం జరపటం వల్ల లైంగిక కోరికలు సంతృప్తిగా తీర్చుకుంటూ ఉంటాము. సామాజిక అభివృద్ధికి అంటే పునరుత్పత్తి ద్వారా సామాజిక అభివృద్ధికి మనము దోహదం చేయగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత వివాహం ద్వారా, లైంగిక కలయిక ద్వారా పుట్టిన పిల్లలకి మనము సామాజిక అంతస్తుని ఏర్పరచగలగడానికి వివాహం ఒక ప్రముఖ ప్రాముఖ్యత ఏర్పరుస్తుంది. వివాహం ద్వారా పుట్టిన పిల్లలకి ఆస్తి హక్కు, సామాజిక గౌరవము, సామాజిక గుర్తింపు కూడా ఏర్పడుతుంది అనేది మనము అనేక సిద్ధాంతాల ద్వారా తెలుసుకున్నాం. వివాహం అనేది ఎన్నో పద్ధతులు చెప్పుకున్నాం, అంటే ఒక్కొక్క సామాజిక శాస్త్రవేత్త ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారనేది మనకు తెలిసిన విషయమే. వివాహము ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలను, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులతో సంబంధము కలిగి ఉండటం, బహుభార్యత్వము, బహుభర్తృత్వము, అనేక విషయాలు మనం చెప్పుకున్నాం. వివాహము ద్వారా ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలతో సంబంధాన్ని కలిగి ఉండటం, లేకపోతే వివాహం ద్వారా ఒక స్త్రీ ఒక పురుషుడితో కాకుండా ఎక్కువ మందితో సంబంధాన్ని కలిగి ఉండటం. ఈ పద్ధతులన్నీ ఆ యొక్క సామాజిక సంబంధాలు, చట్టాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాల మీద ఆధారపడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది వివాహం అనేది ఒక ఆచారం లేదా చట్టం ద్వారా గుర్తించబడిన ఒక వివాహ సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. వివాహం అనేది ఒక ఆచారంగా, సామాజిక సిద్ధాంతంగా, చట్టబద్ధంగా గుర్తించడానికి వివాహం అనేది ఒక గుర్తింపుగా కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే ప్రాచీన కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు కూడా వివాహము ఒక ఆచారం, ఒక చట్ట పద్ధతి గుర్తింపు అనేది మనము అనేక రూపాలలో మనం చెప్పుకోక తప్పదన్నమాట. పుట్టిన పిల్లల విషయంలో ఈ యొక్క కొన్ని హక్కులు, విధానాలను వివాహం ఏర్పరుస్తూ ఉంటుంది. అంటే వివాహం ద్వారా స్త్రీ పురుష కలయిక వల్ల పుట్టిన పిల్లలకి కొన్ని హక్కులు, విధులను కూడా మనము సామాజిక పరంగా ఏర్పరుస్తూ ఉంటామనేది కూడా వివాహం యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అనేక మంది సామాజిక సిద్ధాంతవేత్తలు, అనేక మంది మానవ శాస్త్రవేత్తలు అనేక రకాల సిద్ధాంతాలు వివాహం ద్వారా వారి యొక్క అభిప్రాయాలని వెలిపించారు. వాటిలో ప్రముఖులు లోహి, మలినోస్కీ, లండ్బర్గ్, మళ్ళీ హన్బర్గ్,
మళ్ళీ యొక్క పార్కర్, వీళ్ళందరూ కూడా వివాహ సిద్ధాంతాన్ని అనేక రూపాలలో మనకి తెలియపరుస్తూ వస్తూ ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు ఏ విధంగా చెప్పారో ఇప్పుడు మనం పరిశీలించుకుందాం. సహచరుల మధ్య శాశ్వత బంధం, ఇది లోకి యొక్క ప్రముఖ నిర్వచనం. అంటే స్త్రీ పురుషుల సహచరుల మధ్య ఒక శాశ్వత బంధం అనేది వివాహం ద్వారా ఏర్పరుస్తూ ఉంటుంది. ఇది వివాహం అయిన దగ్గర నుంచి మరణం వరకు కంటిన్యూటీ అనేది ఉంటుంది. అందరూ అంటే వివాహం ద్వారా సహచరుల మధ్య శాశ్వత బంధము, ఇది పరిపూర్ణమైనది. ఎక్కువ కాలం, ఎప్పటికీ ఎక్కువ కాలం అంటే ఇక్కడ మరణం వరకు కూడా ఈ బంధము నిరంతరము సజావుగా, సంతృప్తిగా, సంస్కారపరంగా కొనసాగిస్తూ ఉంటుంది అనేది చెప్పుకోవాలి. ఇది లోలి యొక్క అభిప్రాయం. ఈ యొక్క మలినోవ్స్కీ అనే సామాజిక శాస్త్రవేత్త వివాహ బంధాన్ని ఎలా చెప్పారంటే, పిల్లల ఉత్పత్తి మరియు నిర్వహణలో స్త్రీ పురుషులు చేసుకునే ఒప్పందం. ఇక్కడ చూడు, పిల్లలు ఉత్పత్తి అంటే ఏంటి? వివాహం ద్వారా పిల్లల సంతానోత్పత్తి జరుగుతుంటుంది. ఈ యొక్క నిర్వహణ కోసము, పిల్లల్ని పుట్టించడం కోసము, నిర్వహణ కోసము చేసుకునే ఒక సామాజిక ఒప్పందం అనేది ఈ మలినోవ్స్కీ అనే సామాజిక శాస్త్రవేత్త యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్బర్గ్ యొక్క అభిప్రాయం ప్రకారం హక్కులను నిర్వచించే నియమాలు మరియు నిబంధనలు కలిగి ఉంటుంది. భార్యాభర్తల విధులు, అధికారాలని తెలియజేస్తూ ఉంటుంది. ల్యాండ్బర్గ్ అనే సామాజిక శాస్త్రవేత్త వివాహం అనేది హక్కులను నిర్ణయించే నియమాలు మరియు నిబంధనలను ఈ వివాహం అనేది కలిగి ఉంటుంది. భార్యాభర్తల మధ్య విధులు, అధికారాలు ఎలా ఉంటాయి అనేది ఇది మనకు సూచిస్తూ ఉంటుంది. సామాజిక పద్ధతి ప్రకారం ఒక్కొక్క సమాజానికి ఒక అధికారము, విధులు ఉంటూ ఉంటాయి. అలానే సమాజంలో వాళ్ళు ఏ వర్గానికి చెందుతూ ఉంటారో వారి యొక్క భార్యాభర్తల విధులు, అధికారాలని ఇది మనకి సూచిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. హన్బ్ అనే సామాజిక శాస్త్రవేత్త ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక కుటుంబాన్ని స్థాపించే, ఆమోదించబడ్డే ఒక సామాజిక నమూనాగా దీన్ని చెప్పారు. ఎంత బాగున్నది చూడండి. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక కుటుంబాన్ని స్థాపించే, ఆమోదించబడిన సామాజిక నమూనా పద్ధతిని వివాహంగా తెలియపరిచారు. ఇది ఒక వినూతనమైనది, విస్పృష్టము అయినది. దీన్ని అందరూ కూడా గౌరవించవలసిన విషయం కూడా మనం ఇందులో చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క ఫార్కర్ అనే సామాజిక శాస్త్రవేత్త మన్నికైన బంధాన్ని కలిగి ఉండే సమాజం ద్వారా సంతానోత్పత్తికి ఉద్దేశించిన ఉద్దేశంలో లైంగిక సంస్కారాన్ని అనుమతించేందుకు ఏర్పాటు చేయబడిన ఒక సామాజిక సంస్థ. ఇక్కడ చూడండి, ఫార్కర్ ఎంతో చక్కగా విపులీకరించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన్నికైన బంధాన్ని కలిగి ఉండే సమాజము ద్వారా సంతానోత్పత్తికి ఉద్దేశించిన ఉద్దేశంతో లైంగిక సంపర్కాన్ని అనుమతించేటటువంటి ఏర్పాటు చేయబడిన ఒక సంస్థగా వివాహాన్ని చెప్పారన్నమాట. ఆ తర్వాత వివాహం ద్వారా విభిన్నమైన పనితీరు, గుర్తింపు పొందిన రూపాన్ని మనకి అందిస్తూ ఉంటుంది. వివాహం ద్వారా విభిన్నమైన పనితీరు, గుర్తింపు పొందిన రూపాన్ని మనకు సమాజంలో ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. ఎవరి ద్వారా? ఈ వివాహమైన వధువుల మీద ఆధారపడి అని మనం చెప్పుకోవాలి. తర్వాత మానవుల పునరుత్పత్తికి నిర్వచించే వాక్యము. వివాహం అనేది ఎలా అయిందా ముందు కూడా చెప్పుకున్నాం, సామాజిక అభివృద్ధి అనేది. వివాహం అనేది మానవుల పునరుత్పత్తికి నిర్దేశించే ఒక మార్గము అని చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి? స్త్రీ పురుషుల లైంగిక కలయిక వల్ల ప్రత్యుత్పత్తి ప్రక్రియని చేపడుతూ ఉంటారు అనేది ఒక పద్ధతి. పిల్లలకు చట్టబద్ధత, సామాజిక గౌరవాన్ని,
చట్టబద్ధత దీన్ని కలిగిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఈ యొక్క పద్ధతులతో వివాహము ఒక పరిపూర్ణమైన స్థానాన్ని, గౌరవాన్ని ఏర్పరచుకుంటుంది అనేది మనకి ఇప్పుడు తెలిసిన విషయమే. ఆ తర్వాత ఈ యొక్క వారసత్వంలో విషయాల్లో ఈ వివాహ చట్టము, చట్టబద్ధత ముఖ్యమైన భాగంగా చెప్పుకోవచ్చు. ఇది వారసత్వ విషయాలలో ఈ వివాహము చట్టబద్ధముగా ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇది సహవాసముతో పాటు భావోద్వేగము మరియు మానసికంగా ఒక మద్దతుని ఇస్తుంది. యుద్ధపరంగా ఒక మద్దతుని ఇస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. ఇది సహనముతో పాటు భావోద్వేగాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది. సహవాసముతో పాటు కూడా భావోద్వేగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎడ్మండ్ యొక్క లీచ్ ప్రకారము పిల్లలకు పూర్తి జనన స్టేటస్ హక్కులు కల్పించబడుతూ ఉంటుంది. హక్కులు కట్టగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ యొక్క ఎడ్మండ్ లీచ్ యొక్క సామాజిక శాస్త్రవేత్త పిల్లలు పూర్తి జనన స్టేటస్ మళ్ళీ హక్కులు కల్పించబడుతూ ఉంటుంది. హక్కులని చట్టబద్ధంగా పరిగణించబడుతూ ఉంటుంది అనేది మనం ఈ పద్ధతిలో తెలుసుకోవాలి. ఈ ప్రాథమిక హక్కులు కేటాయించడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది వివాహం అనేది. ఈ యొక్క ప్రాథమిక హక్కులను కేటాయించడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. హక్కులు అనేటప్పటికీ మనం ఏం చేస్తూ ఉంటాము అనేట్లయితే పిల్లలు, లైంగికత, గృహ ఆర్థిక భాగాలు, ఆర్థిక ప్రయోజనాలు మరియు ఆర్థిక సమస్యలపై దృష్టి పెడుతూ ఉంటుంది. ఇక్కడ పిల్లలు, లైంగికత, గృహ ఆర్థిక సేవలు, ఆర్థిక హక్కులపై ఎక్కువగా ఈ యొక్క మ్యారేజ్ సిస్టము మనకి ఏర్పడబట్టి ఉంటుంది అనేది చెప్తూ ఉంటాము. తర్వాత ఈ యొక్క గోఫ్ సామాజిక శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం లైంగిక కలయిక, సంతానోత్పత్తి, పుట్టిన సంతానానికి చట్టబద్ధమైన హక్కులని మనం ఏర్పరచడం అనమాట. ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే నాయ కుటుంబము, మాతృవంశ సమాగమనము అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ నాయ కుటుంబంలోనే ఈ కార్మిక యొక్క గోఫ్ యొక్క అభిప్రాయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఆఫ్రికా పురుషుడు పెళ్లి కానీ తల్లి బిడ్డకు రుసుము చెల్లించి చట్టబద్ధత చేసుకోవచ్చు. ఆఫ్రికాలో అనేక శాసనాల ద్వారా ఈ యొక్క సముచిత మర్యాద ఎప్పుడు జరుగుతుందంటే పురుషుడు పెళ్లి కాని తల్లి బిడ్డకు రుసుము చెల్లించవచ్చు, చట్టబద్ధత చేసుకోవచ్చు. చట్టబద్ధత చేసుకోవటం ఏంటి? ఇతను నా యొక్క పిల్లవాడు, ఈ పిల్ల నా పిల్ల అనే దృక్పథాన్ని వెలిపించవచ్చు. అంటే రుసుము చెల్లించి ఈ యొక్క ఆఫ్రికా కంట్రీలో ఈ యొక్క సామాజిక ధర్మం అనేది ఉన్నది అనేది చెప్పుకుంటాం. ఆ తర్వాత ఇతనికి పుత్రత్వం యొక్క ఊహను, సారస్వతిక ప్రవర్తనను, వివాహం యొక్క సంస్థను తిరిగి బలపరుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది పితృత్వం యొక్క ఊహను, సారస్వతిక ప్రవర్తగా ఈ యొక్క వివాహం యొక్క సంస్థను తిరిగి ప్రారంభించబడుతూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ యుక్త వయసు రాకముందే నాయన వంశంలో అమ్మాయిలు తమ యొక్క పద్ధతిని ఆచార్యబద్ధముగా రూపొందించుకుంటారు. ఇందులో భర్త భార్యతో ఎలాంటి సంబంధం అనేది ఉండదు అనమాట. ఇది ఒక రకమైన సామాజిక పద్ధతి. 12 మంది భక్తులు పురుషులపై ఈ యొక్క పురుష సైనికులుగా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. తర్వాత నాయర్ కేసులు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే లైంగిక కలయిక, పితృత్వము, చట్టబద్ధతకు అతీతంగా వివాహ వ్యవస్థ కలదు అనేది మనం చెప్పుకుంటాము. లైంగికంగా ఈ యొక్క పితృత్వము చట్టబద్ధమైన
అతీతంగా విశ్వాసస్థాన్ని మనము ప్రత్యేకంగా పేర్కొంటూ ఉంటామనేది మనం మీకు చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత ఇందు బహిరంగ లైంగికత సంబంధాలు అనుమతించడం అనేది ప్రథమ పద్ధతి. కుల సభ్యత్వ పరిమితులు, తర్వాత వంశపార్యపర్య వ్యవస్థ, స్వచ్ఛతా ప్రమాణాలను ఇది వివాహం అనేది సమర్థిస్తూ ఉంటుందనేది చెప్పుకోవాలి. దీర్ఘకాలిక పొత్తులను వివాహ వ్యవస్థ మనకి ఎలుగెత్తి చూడుతూ ఉంటుంది. దీర్ఘకాల పొత్తులు అంటే ఏంటి? పెళ్ళి అయిపోయిన తర్వాత చనిపోయేంత వరకు భార్యాభర్తలు కలిసి ఉండటాన్ని మనం దీర్ఘకాలిక పొత్తులను మనం సూచిస్తున్నట్లుగా చెప్పుకుంటూ ఉంటాము. పిల్లల చట్టబద్ధతలో పూచీకత్తుగా మనం సామాజిక హోదాలను పూచీకత్తుగా వ్రాస్తూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత పాట్రిసియా ఉబెరాయ్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త, సోషల్ వర్కరు, ఈమె సెక్స్ నుంచి లైంగికత ఒక మతిగా కర్మగా ఒప్పందంగా మనం చెప్తూ ఉంటాం. ఒక మత కర్మగా ఒప్పందంగా చెప్తూ ఉంటాం. పాట్రిసియా ఉబెరాయ్ అనే అతనికి ఈ యొక్క సెక్స్ అండ్ లైంగికత ఒక మత కర్మగా ఒప్పందంగా మనము చెప్తూ ఉంటాం. ఇది వివాహం యొక్క ప్రముఖ ప్రాధాన్యతగా చెప్పుకోవచ్చు. తర్వాత స్థిరత్వము కాపాడుకోవాల్సిన ముఖ్యమైన పద్ధతిగా చెప్తూ ఉంటాము. ఈ యొక్క సమస్త వివాహము భార్యాభర్తల మధ్య ఒప్పందము ఎలా ఉన్నది అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడికి వచ్చినట్లయితే 1884లో రష్నాబాయి డబ్బున్న అమ్మాయి వృద్ధుడిని దాదాని వివాహం చేసుకోవటము ఇక్కడ కోర్టులో తిరస్కరిస్తూ ఉంటుంది. ఈ యొక్క మైనర్ వివాహం అనే దృక్పథంతో వివాహాన్ని ప్రభుత్వం యొక్క కోర్టు తిరస్కరించిందనమాట. తర్వాతకు వచ్చేటప్పటికి ఇక్కడ వివాహ నియమాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయి, ఏ విధంగా ఏర్పరచబడి ఉన్నాయి అనేది మనము ప్రముఖంగా తెలుసుకోవాలి. వివాహ నియమాలకి ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు. వివాహ నియమాలలో ఎవరిని వివాహం చేసుకోవాలి ఒక వ్యక్తి, ఎవరిని చేసుకోకూడదు అనేది పురాతన సామాజిక పద్ధతుల ప్రకారము ఇప్పటి వరకు ఎన్నో రకాల ప్రదర్శనలు మనము అనేక రూపాల్లో ఏర్పరుస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత నిషేధాలు, ఎండోగమి అనేది ఏంటంటే ఇక్కడ చేసుకోలేని బంధాన్ని పేర్కొనటం. వివాహం అనేది నిషేధాలలో చేసుకోలేని బంధము ప్రవేశించటము ఎండోగమి. తర్వాత ఈ యొక్క ఎండోగమి అనేది దాయాది సమూహాలు, భాతృత్వము, బహుభాతృత్వము అనేది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. వివాహ నిషిద్ధాలు ఏంటంటే తల్లి, తండ్రి, తోబుట్టువుల మధ్య నిషేధము, కాలవాక్సు, ఈ యొక్క సమానాంతర కజిన్స్, ఈ యొక్క క్రాస్ కజిన్స్లో వివాహ నిషిద్ధం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనము చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. వివాహ నిషిద్ధాలు, ఈ కట్టుబాట్లు, నియమాలన్నీ కూడా వివాహ సాంప్రదాయ పద్ధతులని తెచ్చుకోకుండా విచ్చలవిడితనము ఏర్పడకుండా ఈ యొక్క నిషిద్ధాలు ఏర్పరచాలనేది మనకు తెలిసిన విషయమే. అశ్లీల నిషిద్ధ అభ్యాసము అనేటప్పటికీ సాంస్కృతిక, సార్వత్రిక, తప్పనిసరిగా జన్యుపరమైన భారాన్ని కలిగించడంగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ సాంస్కృతిక పరంగా సాంప్రదాయ పద్ధతిగా ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచవలసిన విషయము ఉన్నది. ఈ ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకమైన పద్ధతులుగా ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆ యొక్క సామాజిక ధర్మం ప్రకారము ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేది నిషిద్ధాలు, నిబంధనలు, కట్టుబాట్లు అనేవి ఆ సామాజిక వర్గం మీద ఆధారపడుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఆ తర్వాత అశ్లీల సంఘము నుంచి పుట్టిన అసాధారణ సత్తానికి ప్రతిస్పందనగా మనం కొన్ని పద్ధతులు ఏర్పరుస్తూ ఉంటాం. అవి ఎలా అంటే సోదరి మనుల యొక్క కలయిక, లైంగికంగా
ఎట్టి పరిస్థితుల్లో కూడా సోదర సోదరుని మనుల యొక్క కలయిక అనేది జరగకూడదు అనేది ఇక్కడ మనము ఏర్పరచుకున్న ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ప్రముఖమైన కట్టుబాటుగా మనం చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. వ్యతిరేక సిద్ధాంతాన్ని మనం తీసుకున్నట్లయితే తమతో పాటు పెరిగిన వారి పట్ల లైంగిక ఆకర్షణ తక్కువగా ఉంటూ ఉంటుంది. ఏ కుటుంబంలో అయినా అది జరుగుతూ ఉంటుంది. వ్యతిరేక సిద్ధాంతం అంటే తమతో పాటు పుట్టిన వారి పట్ల లైంగికత ఆకర్షణ చాలా తక్కువగా ఉంటుంది. సమూహం యొక్క జన్యు వైవిధ్యాన్ని పెంచడానికి అశ్లీల నిషేధం కూడా ఒక విధంగా ఒక పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. సమూహం యొక్క జన్యు వైవిధ్యతను పెంచడానికి అశ్లీలత నిషేధం కూడా ఒక విప్లవాత్మకంగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్సోగమి అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, సమాజ సమూహంలో వివాహాన్ని నిషేధించాలి ఇంచేది ఎక్సోగమిగా చెప్తూ ఉంటాము. వివాహ నియమాలు గ్రామం వెలుపల వివాహం చేసుకుంటూ ఉంటారు. ఆ గ్రామంలో వాళ్ళని వివాహం చేసుకోరు. ఎందుకంటే వారంతా సోదర సోదరి మనుల సమానులు, ఒకే రక్తాన్ని పంచకు పుట్టిన వారుగా భావిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఏంటి, ఎక్సోగమిలో ఒక గ్రామం వాళ్ళు వేరొక గ్రామంలో లేకపోతే పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలతో ఈ యొక్క వివాహ సంబంధాన్ని ఏర్పరచుకోవటం అనేది పురాతన కాలం నుంచి సర్వసాధారణంగా జరిగే ఒక ప్రక్రియ. తర్వాత ఎండోగమి అన్నట్లయితే బహుభార్యత్వాన్ని ఆమోదించడంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ బహుభార్యత్వాన్ని ఆమోదించడం అంటే ఎలా చెప్పుకుంటూ ఉంటాము, ఎండోగమిగా చెప్తూ ఉంటాము. ఒక పురుషుడు ఎక్కువ మంది భార్యలని వివాహం చేసుకోవటం, ఎక్కువ మంది స్త్రీలని వివాహం చేసుకోవటంగా మనం చెప్తూ ఉంటాం. ఎలా అన్నట్లయితే అది ఒక సామాజిక సాంప్రదాయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. స్త్రీల సంగతిని ఎక్కువగా ఉన్నట్లయితే ఒక పురుషుడు అనేక మంది స్త్రీలని వివాహం చేసుకుంటూ ఉంటారు. అది ఒక పద్ధతిగా మనం చెప్తూ ఉంటాం. దీన్ని ఎండోగమిగా చెప్తూ ఉంటాము. బహుభార్యత్వానికి అనుమతి సమాజ సభ్యులు ఇస్తూ ఉంటారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఏకభార్యత్వము, బహుభార్యత్వము. ఏకభార్యత్వం అంటే ఒక పురుషుడు, ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు మనం ఏం చెప్తూ ఉంటాము, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి, జీవితాంతము కలిసి మెలిసి ఉండాలనేది చెప్తూ ఉంటాము. అంటే పురాతనమైన సామాజిక పద్ధతుల్లో లేకపోతే కొన్ని సామాజిక సమూహాలలో బహుభార్యత్వం, ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకునే పద్ధతి కూడా ఎక్కువ సమాజాల్లో మనము చూస్తూ ఉంటాం అనేది చెప్పుకుంటూ ఉంటాం. పాలియాండ్రీ, ఒకటి లేదా ఎక్కువ మంది పురుషులను స్త్రీ వివాహం చేసుకోవడానికి పాలియాండ్రీ అని చెప్తూ ఉంటాం. ఆర్థిక భద్రత, ఆస్తిని విభజించవలసిన అవసరము ఇందులో ఉండదన్నమాట. అందువలన బహుభార్యత్వము, బహుభర్తృత్వము ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆస్తి విభజన ఉండదు, కలిసికట్టుగా జీవిత విధానము ఏర్పరచుకుంటూ ఉంటారు ఈ బహుభార్యత్వము, బహుభర్తృత్వంతో. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఆస్తి పంపకము ఉండదు, పుట్టిన పిల్లలకందరికీ కూడా సముచితమైన స్థానము ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ వివాహ నివాస నియమాలని ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మరియు ఇంకొకసారి రిపీట్ చేసుకున్నాం. పెట్రోలోకల్ నివాసము అంటే ఇక్కడ ఏంటంటే వరుడు తండ్రి ఇంటికి లేదా సమీపంలో ఈ యొక్క కుటుంబాన్ని ఏర్పరచుకోవటము, ఇది ఒక పద్ధతిగా చెప్తాం. మాతృవంశ సంతతి, వధువు తల్లి ఇంటికి సమీపంలో ఉండటము లేకపోతే వారితో కలిసి ఉండటము. విరిలోకము, భర్త ఇంటికి వెళ్ళటము, వివాహం అయిన తర్వాత భర్త ఇంటికి వెళ్ళటం అనేది ఈ పద్ధతుల్లో ఉంటుంది. అంటే వివాహము అయిన తర్వాత నివాస పద్ధతులు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. ఆర్థిక లావాదేవీలు, కట్నాలు, వధువు సంపద, వధువు సేవలు వివాహం ద్వారా జరుగుతూ ఉంటాయి. కట్నము, వరకట్నము సంస్కృతుల పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. వధువు ధర, వధువుకి సంపదగా శ్రమ విలువని కట్టి విలువని మనం ఏర్పరుస్తూ ఉంటాం. ఈ యొక్క స్త్రీలు పిల్లలపై భర్త యొక్క సమాన హక్కులను పొందే యొక్క వర్గంగా మనం చెప్తూ ఉంటాం. నిర్ణయం తీసుకునేది పురుషులే అయినా కూడా భార్యకి
ఎంతో గౌరవమైన ప్రార్థనని మనం ఏర్పరుస్తూ ఉంటాం. వధువు సేవ, భర్త తండ్రికి పొలంలో భార్య తండ్రికి పొలంలో సేవ చేయటము, వేటాడటము, ఆహార సేకరణ, ఇవన్నీ కూడా నిరంతరము జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం. ఈ యొక్క లెసన్ ద్వారా మనము వివాహం యొక్క పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకొని అనేక విషయాలు తెలుసుకున్నాం అనేది మనం ఇప్పుడు వివాహం ఈ లెసన్ యూనిట్ నెంబర్ 1లో తెలుసుకుందాం. నమస్తే.